జై శ్రీమన్నారాయణ తీర్థయాత్రలు కార్యక్రమాన్ని తిలకిస్తూ ఉన్నటువంటి భక్త మహాశయులకి స్వాగతం సుస్వాగతం. ధనుర్మాస మహోత్సవంలో భాగంగా ఈరోజు 6వ రోజు గోపికలందరూ కూడా నిన్నటి వరకు ఈ యొక్క వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి, దాని యొక్క విధి విధానాలు ఏమిటి అనుకుంటూ ఆ యొక్క పరవ్యూహ విభవములో ఉన్నటువంటి ఆ యొక్క స్వామిని కీర్తిస్తూ రామావతారాన్ని, కృష్ణావతారాన్ని, ఆ యొక్క శేషశాయిని, వటపత్రశాయిని వీళ్ళందరికీ కూడా కొలుస్తూ ఇప్పటి వరకు ఆ యొక్క కార్యక్రమానికి కావాల్సిన విధి విధానాలని కూడా చెప్పుకొని ఆచార్యుని యొక్క అనుగ్రహం కలగాలి అని 10 మంది ఆళ్వారులు ఆ యొక్క భగవంతుని పొందినటువంటి విషయాన్ని చెప్పుకుంటూ ఈ రోజు మొదటి రోజు పాశ్రంలో అంటే ఈ యొక్క 6వ రోజు పాశ్రంలో మొదటి ఆళ్వారుతో సమానమైనటువంటి ఆ యొక్క గోపికని మేల్కొల్పుకుంటూ ముందరికి సాగుతూ ఉన్నారట గోపికలందరూ కూడా. మరి నిన్నటి రోజు నాడు ఈ యొక్క గోపికలందరూ కూడా సమూహం ఏర్పాటు చేసుకొని మనం రేపటి నుంచి ఆ స్వామిని మేల్కొల్పుకోవడం కోసం నేనే మీ వద్దకు వచ్చి మిమ్మల్ని మేల్కొల్పుతాను, తర్వాత మనందరం కూడా కలిసి ఆ స్వామి అనుగ్రహం పొందడం కొరకై మనం ఎక్కడైతే వ్రతాన్ని చేద్దామనుకున్నామో ఆ వ్రతం చేసేటువంటి ఆ యొక్క స్థలానికి వెళ్ళి మనం చక్కగా వ్రతమాచరించుకుందాము అని చెప్పి పవలించున్నటువంటి ఆ యొక్క గోపికని మేలుకొలుపుకుంటున్నారట ఈ రోజుటి పాశ్రంలో. ఈ రోజు నుండి పూర్వరంగం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఈ పూర్వరంగంలో 10 మంది ఆళ్వార్లను మేలుకొలుపుకొని తర్వాత ఆ నందగోపం భవనం వద్ద వెళ్ళి ఆ నందగోపుని అక్కడ ఉన్నటువంటి యశోదాదేవిని వాళ్ళందరూ కూడా మేలుకొలుపుకొని తర్వాత ఉత్తర రంగంలోకి అడుగుపెట్టుకొని ఆ స్వామిని పొంది ఆ యొక్క దశలన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. అందులో ఈ రోజుటి పాశ్రంలో గోపికలందరూ కూడా ముందడికి వెళ్తున్నటువంటి వారే, అమ్మ నిన్నటి రోజు నాడే వచ్చి మమ్మల్ని అందరూ కూడా మేలుకొల్పోయి తర్వాత స్వామిని పొందడం కోసం మనందరం కూడా వెళ్దామని చెప్పావు కదా, మరి అలా పవలించున్నావు అమ్మా, లేవమ్మా అని గోపికలు చెప్తున్నారట. ఏ విధంగా అంటే పుల్లుం శిలంబిణగాన్ పుల్లరయ్యన్ కోయిలిల్. అమ్మా పక్షులన్నీ కూడా ఆహారాన్వేషణ కోసమై లేచి సూర్యోదయం అవుతుంది, లేచి వెళ్ళాలి ఆహారం కోసమని అవన్నీ కూడా వెళ్తున్నాయమ్మా, నువ్వు లేచి రావాలమ్మా అని ఆ బయట ఉన్నటువంటి గోపికలు ఆ లోపల పవలించున్నటువంటి ఆ యొక్క మొదటి గోపికని మేలుకొల్పుకుంటున్నారట. ఇలా ఈ 10 మంది గోపికలు కూడా జ్ఞాన గోపికలుగా ఉన్నారు. అంటే జ్ఞానాన్ని కలిగినటువంటి స్వామిని అనుభవాన్ని పొందినటువంటి గోపికలట. అందులో మొదటి గోపికలట లోపల పవలించి ఉందట. స్వామితో సమాగమం పొంది స్వామిని అలాగే ఆలింగనం చేసుకొని పవలించి ఉన్నటువంటి గోపికనట ఈ రోజుటి గోపిక. అందుకే చెప్తున్నారు, ఏమమ్మా తెల్లవారుతోంది, పక్షులన్నీ కూడా కూకు శబ్దాలు చేస్తున్నాయి, ఎందుకోసమని ఆహారాన్వేషణ కోసమని. అవి సూర్యోదయం అయ్యేటువంటి సమయంలో పక్షులన్నీ కూడా కలిసి శబ్దాలు చేస్తూ అవన్నీ కూడా ముందరికి సాగిపోతూ ఉంటాయి. వెళ్ళి ఆహారం అంతా కూడా తీసుకొని వారి యొక్క పిల్లలకు కూడా మళ్ళీ సంధ్యా సమయం వరకు ఆహారం అంతా కూడా తీసుకొని వస్తూ ఉంటాయట. అందుకోసమని ఆ పక్షులన్నీ కూడా వెళ్తున్నాయమ్మా, ఆ శబ్దాలన్నీ కూడా చేసేటువంటి శబ్దాలు నీకు వినిపించట్లేదా అంటే అవి పక్షులు అనేటువంటి కూడా మామూలుగా శబ్దాలు చేసుకుంటున్నాయేమో, అవి తెల్లవారిని తినడానికి గుర్తు కాదమ్మది అని చెప్పేసని ఆ లోపల ఉన్నటువంటి గోపిక అనిందట. అన్నప్పుడు మళ్ళా ఆ బయట ఉన్నటువంటి గోపికలు చెప్తున్నాయి, అంతేకాదమ్మా ఆ యొక్క విష్ణు ఆలయంలో కూడా స్వామిని అర్చించడం కోసమై ఆ యొక్క పండితులు అందరూ కూడా వెళ్తున్నారమ్మా, ఆ పురోహితులందరూ కూడా అక్కడికి వెళ్తూ ఉన్నారు. అందుకే నువ్వు లేచి రావాలమ్మా, ఎందుకంటే నీవు వచ్చి నీ ద్వారా ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని మాకు పొందేటట్టుగా చేస్తానని చెప్పావు. అందుకే పుల్లుం శిలంబినగాన్ పుల్లరయ్యన్ కోయిలల్ వెల్లై విలిశంగన్ వీరళం గెట్టిలయో. ఆ పక్షులకి రాజు అయినటువంటి ఆ యొక్క గరద్బంధుడు ఉన్నటువంటి ఆ యొక్క దేవాలయంలో స్వామిని అర్చించడం కోసమై అక్కడ స్వామి తెల్లని శంఖములు కలిగినటువంటి వారందరూ కూడా ఆ శంఖనాదాన్ని చేస్తూ పూరిస్తున్నారు. ఎందుకు? ఆ స్వామిని అర్చించడం కోసం. బ్రహ్మ ముహూర్తం కాబట్టి ఆ స్వామి కోవెలలో స్వామికి సుప్రభాతి సేవలన్నీ కూడా చేస్తూ స్వామిని అర్చించడం కోసం అవన్నీ కూడా వెళ్తున్నాయమ్మా. ఆ శంఖనాదాలన్నీ కూడా చేస్తున్నారు వాళ్ళందరూ కూడా అక్కడ.
ఆ శంఖం అనేటువంటిది దానిలో ఓంకారం అనేటువంటి ఆ యొక్క ప్రణవనాదాన్ని సూచిస్తూ ఉంటుంది. ఈ శంఖాలు కూడా భగవంతుడే దైవత్వమైనా కూడా అది వేరొకటి దైవత్వం అనేటువంటిది లేకుండా ఉండడం కోసమై ఆ శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో ఉన్నటువంటి పాంచజన్యం అనేటువంటిది ఏదైతే ఉందో అటువంటి పాంచజన్యాన్ని పోలినటువంటి ఆ యొక్క శంఖాలన్నీ కూడా పూరిస్తూ ఉన్నారట. అందులో మనం ఓంకారనాదంలో ఉండేటువంటి అకార ఉకార మకారం అనేటువంటిది ఏదైతే ఉందో అది మొదలు ఉండేటువంటి అకారము, తర్వాత ఉకారము, మకారం, ఇవన్నీ కూడా మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క నారాయణ ద్వారా మనందరికీ కూడా పొందడం కోసమని ఒక మార్గాన్ని సూచిస్తూ ఉండడానికి ఈ యొక్క ఓంకార ప్రణవం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుందట. ఆ ప్రణవమైనటువంటిది ఆ మకారం అనేటువంటిదే జీవుడు, అకారం అనేటువంటిది ఆ కారమైన పరమాత్మ కొరకే ఆ ప్రణవం అని చెప్పుచు అందరి ఉకారము పరమాత్మ ఇతరులకు చెందినటువంటి వారము కాదు, ఈ యొక్క పరమాత్మునికే చెందినటువంటి వారము, ఈ యొక్క మానవుడు అనేటువంటి వాడు ఈ పరమాత్మకు చెందినటువంటి వాడే, ఇతరులకు సంబంధించినటువంటి వాడు కాదు అనేటువంటి సూచించడం కోసమే ఆ తెల్లని శంఖాలు ఉంటాయట. అటువంటి ఆ యొక్క శంఖ ధ్వనులు అనేటువంటివి నీకు వినబడట్లేదా అమ్మా, లేవమ్మా, లేచి నువ్వు రావాలి అని గోపికలు స్తుతిస్తూ ఉన్నారట. ఇది కూడా ఏం శబ్దాలు కాదులే, తెల్లవారిందనడానికి ఇది ఒక పెద్ద సూచన కాదు. ఇది అనగానే పిల్ల యశిందిరాయ్, ఓ పిల్ల లేవమ్మా, లేచి రావాలమ్మా అని గోపికలందరూ కూడా అన్నారు. నిన్నటి రోజు మాకేం చెప్పావు, నేనే ముందుగా వచ్చి మిమ్మల్ని అందరినీ మేలుకొల్పుతాను అని చెప్పినటువంటి దానమి అలాంటిది మాట్లాడకుండా అలా పడుకొని ఉండడం ఏమైనా భావ్యంగా ఉందా? పేయిములై నంజుండు. మరి ఎవరు స్వామి? ఇక్కడ పూతన యొక్క స్థనముల నుంచి ఆ యొక్క విషాన్ని ఆరగించినటువంటి ఆ యొక్క స్వామిని కీర్తించడం కోసం. చూడండి, ఆ స్వామి శ్రీకృష్ణ పరమాత్మ దేవకీదేవి యొక్క అష్టమ గర్భంలో జన్మించాడు స్వామి. ఆ దేవకీదేవి యొక్క అష్టమ గర్భంలో జన్మించినటువంటి శిశువు చేత తనకి సంహారం జరుగుతూ ఉంటుందని ఆ యొక్క శిశుపాలుడికి తెలుసు, కంసుడికి తెలుసు. ఆ కంసుడు ఈ యొక్క దేవకీదేవి గర్భంలో ఉన్నటువంటి ఆ యొక్క స్వామి పుట్టగానే ఆ యొక్క తీసుకొని ఎక్కడో పెంచేటట్టుగా చేశాడు. ఇక్కడ మాయా శిశుని మాత్రం అక్కడ కంసుడికి ఇవ్వడం జరిగింది. అటువంటి ఆ యొక్క స్వామి తనలా అక్కడ పెరుగుతూ ఉన్నాడు అని తెలిసేసరికి అతన్ని సంహరించడం కోసం ఆ కంసుడు అనేకమైనటువంటి రాక్షసులను పంపించాట స్వామి. అందులో స్త్రీ రూపంలో వచ్చినటువంటిది పూతన. ఆ పూతన వచ్చి ఆ చిన్నగా ఉన్నటువంటి ఆ యొక్క బాలుని తీసుకొని తన పొత్తిల్లోకి తీసుకొని చక్కగా తన యొక్క స్తన్యాన్ని ఇచ్చి పాలను త్రాగడానికి చూసిందట. అందులో నుంచి వచ్చేటువంటి విషమే కాబట్టి ఆ విషం తాగడం వల్ల బాబు చనిపోతాడేమో అనుకుంది. కానీ ఆ చిన్నగా ఉన్నటువంటి ఆ యొక్క కృష్ణ పరమాత్మ ఆ పూతనాదేవి యొక్క స్థలంలో ఉన్నటువంటి విషానంతా కూడా పూర్తిగా స్వీకరించి దాన్ని ఆ పూతనని చంపివేశాట స్వామి. అంతటి స్వామిని మనం కీర్తించడం కోసం, ఆ స్వామిని అర్థించడం కోసం మనమందరం కూడా ముందరికి వెళ్ళాలనుకుంటున్నాం కదా. అది ఎప్పుడో చిన్నప్పుడు తెలియనప్పుడు జరిగింది కదా, అది ఇక్కడ మనకు ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు అని ఆ లోపల ఉన్నటువంటి గోపిక చెప్తుందట. ఇది లోపల ఉన్నటువంటి గోపికకి బయట ఉన్నటువంటి గోపికలకు జరుగుతున్నటువంటి సంభాషణగా ఇక్కడ మనం సూచించుకుంటూ ఉంటాం. అంతేకాదు కళ్ళ చెగడం కలక్కశియ కాలోచ్చి మళ్ళీ స్వామిని చంపడం కోసం కూడా శకటాసురుడు అనేటువంటి ఆ యొక్క రాక్షసుని పంపించాట. కృత్రిమమైనటువంటి ఆ యొక్క శకటాన్ని దాని మీద వాలి ఆ యొక్క బండి మీద, ఎందుకంటే ఆ యొక్క యశోదాదేవి ఆ చిన్న బాలకుడిని తీసుకుని యమునా నదికి వెళ్ళి ఆ తీర్థం తీసుకురావడానికి వెళ్ళిందట, మంచినీరు తీసుకురావడానికి వెళ్ళిందట. మరి వెళ్ళేటప్పుడు చిన్న బాలుడు కాబట్టి యుద్ధం వేస్తే బాగుండదని ఆ యొక్క బండికి కింద ఒక ఉయ్యాల కట్టి ఆ ఉయ్యాల్లో ఈ యొక్క బాలుడిని పడుకోబెట్టి ఆ యశోదాదేవి యమునా నదికి వెళ్ళిపోయిందట. అప్పుడు ఆ అసురుడు, ఆ శకటాసురుడు రాక్షసుడు చూసినటువంటి వాడై ఆ యొక్క శకటం మీద అంటే బండి మీద
ఆవాహన చేసుకొని ఆ స్వామిని చంపాలని ప్రయత్నం చేశాడు. అప్పుడు ఆ చిన్ని లేత పాదాలతోటి ఆ స్వామి శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కసారిగా ఆ కాలిన్లా పైకి తన్నేసరికి ఆ బండి అనేటువంటి శకటం అనేటువంటి పైదాకా ఆకాశం వరకు ఎగిరి మళ్ళీ కింద ముక్కలు ముక్కలుగా పడి ఆ రాక్షసుడు కూడా సంహరింపబడ్డాడట. మరి అటువంటి స్వామిని కీర్తించడం కోసం మనందరం కూడా వెళ్ళాలమ్మా. అంతేకాదు వెళ్ళత్తర వెళ్తుయిల మరంద విత్తిన్నై ఆ యొక్క శేషతల్పం మీద పవలించినటువంటి క్షీరసాగరంలో పవలించున్నటువంటి ఆ యొక్క స్వామి యొక్క నామాన్ని కీర్తించడం కోసం మనందరం కూడా వెళ్ళాలి. ఎందుకంటే ఇలా ఈ యొక్క రాక్షసులు సంహరించారని చెప్పేసరికి ఆ లోపల ఉన్నటువంటి బాలిక కొద్దిగా భయపడిపోయినట్టుగా అనిపించిందట. అందుకే వెంటనే అంటున్నారు మళ్ళా బయట ఉన్నటువంటి గోపికలు. అంతేకాదమ్మా, ఈ యొక్క క్షీరసాగరంలో పవలించినటువంటి ఆ యొక్క స్వామిని కీర్తించడం కోసం మనందరం కూడా అక్కడికి వెళ్ళాలి. ఉల్లత్తు కొండు మునివర్గలం యోగిగలం ఆ యొక్క స్వామిని పొందడం కోసమని మునులు, తపస్సులు, యోగులందరూ కూడా లేచి వెళ్తున్నారు. ఎందుకంటే హరినామస్మరణ కీర్తించడం కోసమని సూర్యోదయం అవుతుంది కాబట్టి చక్కగా ఆ నదిలో స్నానాలు ఆచరించుకొని జపతపాలని కూడా చేసుకోవడం కోసం కూడా వాళ్ళందరూ కూడా చక్కని జగురాలతో తయారు చేసిన ఆ యొక్క కాషాయ వస్త్రాలని కూడా చక్కగా ధరించి వాళ్ళందరూ కూడా వెళ్తున్నారమ్మా. కాబట్టి హరియన్న పేరన ఉల్లంపు గుందు కులిందే లోరంబావాయ్ ఆ హరిహరి అనేటువంటి ఆ యొక్క నామాన్ని ఉచ్చరించుకుంటూ వాళ్ళందరూ కూడా ముందరికి వెళ్తున్నారు. ఇది సూర్యోదయం సమయంలో వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆ యొక్క దేవాలయాలలో అక్కడ ఉన్నటువంటి తపోదీక్షలలో వాళ్ళు ఆచరించుకుంటూ పూజిస్తూ ఉంటారు. కాబట్టి సూర్యోదయం అవుతుందమ్మా, లేచి రావాలమ్మా, నువ్వు ముందుగా వచ్చి మాకు ముందుగా నాయకురాలిగా ఉండి మమ్మల్ని అందరూ కూడా ఆ యొక్క వ్రతం చేసేటువంటి ఆ యొక్క స్థలానికి తీసుకొని వెళ్ళి మా చేత వ్రతం చేపిద్దామన్నావు కాబట్టి నువ్వు ముందుగా లేచి రావాలమ్మా అని చెప్పేసి ఈ యొక్క పాశ్రంలో గోపికలందరూ కూడా 6వ పాశ్రంలో మొదటి ఆళ్వార్తో సమానమైనటువంటి ఆ యొక్క గోపికని ఈ రోజుటి పాశ్రంలో మేలుకొల్పుకున్నారట. మరి రేపటి రోజు 2వ పాశ్రంలో ఏ విధంగా గోపికని మేలుకొల్పుకుంటారో రేపటి రోజు పాశ్రంలో చూసుకుందాం. జై శ్రీమన్నారాయణ.